గంజాయి విక్రయించిన సేవించిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా అడిషనల్ ఎస్పీ రవికుమార్ హెచ్చరించారు. శనివారం మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి గుంటూరు అర్బన్ అదనపు ఎస్పీ రవికుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి విక్రయిస్తున్న 4 నిందితులను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. మరో 2 పరారీలో ఉన్నట్లు చెప్పారు. త్వరలో వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని అడిషనల్ ఎస్పీ రవికుమార్ అన్నారు. 1.2 కేజీల గంజాయి ఎండీఎంఈ సింథటిక్ డ్రగ్ 8.71 గ్రాములను వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. కేసు దర్యాప్తులో పాల్గొని నిందితులను చాకచక్యంగా పట్టుకున్న మంగళగిరి గ్రామీణ సీఐ శ్రీనివాసరావు, గ్రామీణ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్లను ఎస్పీ అభినందించారని ఆయన తెలిపారు. అలాగుంది హలో సార్ అడుగుతా ఎవరు రాలేదు కనుక్కుంటాను సార్. నిన్న సాయంత్రం సుమారు 4 గంటల ప్రాంతంలో మనకి డిలైట్ దాబా దగ్గర 2 అనుమానాస్పద వ్యక్తులు నందం నిఖిల్ అలాగే బొట్ల వెంకట కాశీవర్ధన్ అని చెప్పి 2 వ్యక్తులు మనకి పోలీస్ బీట్ వాళ్ళకి డే బీట్ వాళ్ళకి తారసపడడం జరిగింది. వాళ్ళు అనుమానాస్పదంగా కనిపించడంతో ఒకసారి వెరిఫై చేసి అలాగే మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ముందుంది. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఒకసారి వెరిఫై చేస్తే వాళ్ళ పొజిషన్ లో మనకి కొంత ఎండిఎంఏ అనే సింథటిక్ డ్రగ్ అలాగే కొంత గాంజా కూడా వాళ్ళ పొజిషన్ నుంచి మనకు దొరకడం జరిగింది. సో వాళ్ళని బేస్ చేసుకుని ఇంకా ఫర్దర్ వెరిఫికేషన్ మనం చేస్తే ఒక 2 వ్యక్తులు పెండ్యాల సాయి కుమార్ అలాగే గొర్రెల గిరీష్ రెడ్డి అని చెప్పి 2 పేర్లు కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా మనం వెంటనే పికప్ చేయడం జరిగింది. పికప్ చేస్తే వాళ్ళ పొజిషన్ లో కూడా మనకి గంజాయి ఏదైతే ఉందో దొరికింది. సో మనం ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్ లో మనకు ప్రాథమికంగా తెలియదు ఏంటంటే వీళ్ళందరికీ కూడా ఒక వ్యక్తి బెంగళూరు నుంచి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో A6 గా ఉన్నారో శ్యామ్ అలియాస్ షామీర్ అనే వ్యక్తి అతను ఎండిఎంఏ అనేది సప్లై చేస్తున్నాడు. వీళ్ళు ఇక్కడ ఎండిఎంఏ ఆయన స్వయంగా తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. చాలా సార్లు తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత దాన్ని వీళ్ళు తీసుకుని ఎక్కువ రేటుకి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కన్స్యూమర్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి దగ్గరలో వాళ్ళకి బాగా నమ్మకస్తులోకి సప్లై చేయడం జరుగుతూ ఉంది. అలాగే గంజాయికి వచ్చేసరికి ఇంకొక వ్యక్తి మనకి సోహైల్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన గంజాయి సప్లై చేస్తున్నారని చెప్పారు. సో ఆయన గంజాయి తీసుకుని ఆ గంజాయిని కూడా ప్రాసెస్ చేసి వీళ్ళు ఎక్కువ రేటుకి ఒక 1000 రూపాయలు ఎక్కువ రేటుకి అమ్ముకోవడం జరుగుతూ ఉంది. సో ఇవన్నీ కూడా మనము ఇన్వెస్టిగేషన్ లో మనం తీసుకున్న ప్రాథమికంగా రావడం జరిగింది. సో ఇది బేస్ చేసుకుని A5 గా సోహైల్ అనే వ్యక్తిని అలాగే A6 గా షామీర్ అనే వ్యక్తి బెంగళూరు సంబంధించిన వ్యక్తికి మనము లికప్ చేయడం జరిగింది. ఏదైతే A4 వ్యక్తి మనం చెప్పామో గొర్రెల గిరీష్ రెడ్డి అలాగే ఇప్పుడు మనకి ఎండిఎంఏ సప్లై చేసిన షామీర్ అలియాస్ శ్యామ్ 2 కూడా బెంగళూరులో చదువుకోవడం జరిగింది. సో వాళ్ళిద్దరికి ఆ విధంగా అక్కడ ముందు పరిచయం ఉంది. అలాగే A4 అనే వ్యక్తి ఎవరైతే చెప్పానో రెడ్డి గారు అతను గొర్రెల గిరీష్ రెడ్డి అతను పెట్ లవర్, అతను పెట్స్ అమ్ముతా ఉంటాడు ఇన్స్టా పేజ్ ఓపెన్ చేసి. సో అతని దగ్గర నుంచి A6 పెట్స్ కొనుక్కునేవాడు. అలాగే A1 కూడా నిఖిల్ కూడా పెట్స్ కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపించేవాడు. సో ఈ విధంగా వీళ్ళంతా కూడా లింకప్ అయి ఉన్నారు. ఈ లింకప్ జరుగుతూ ఈ యొక్క బిజినెస్ చేయడం జరుగుతుంది. సో మొత్తం ఇదంతా మనం బ్రేక్ చేసిన తర్వాత మనకి ప్రజెంట్ 8.71 grams ఆఫ్ ఎండిఎంఏ చాలా కాస్ట్లీగా డ్రగ్, చాలా పవర్ఫుల్ సింథటిక్ డ్రగ్ అంటారు దాన్ని. ప్రాసెస్ చేసిన తర్వాత వచ్చిన డ్రగ్ అది దొరికింది. అలాగే అది కాకుండా 1200 grams ఈ 4 వ్యక్తుల నుంచి 1200 గ్రాములు డ్రైడ్ గాంజా మనకి దొరకడం జరిగింది. సో ఇన్వెస్టిగేషన్ లో ఇంకా మనకి 2 అరెస్ట్ పెండింగ్ ఉంది. ఆ 2 అరెస్టులు కూడా కంప్లీట్ చేయాల్సి ఉంది. దుగ్గిరాల మండలం టీడీపీ పార్టీ కార్యాలయం నందు శనివారం బాబు జగజ్జీవన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న బాబు జగజ్జీవన్ రాయ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశంవేణి శ్రీ అనిత, మాజీ ఎంపీపీలు వెనిగళ్ల కృష్ణప్రసాద్, ఉన్నం ఝాన్సీ, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జగజ్జీవన్ రావు గారు జోహార్ జోహార్ బాబు జగజ్జీవన్ రావు గారు జోహార్ జోహార్ బాబు జగజ్జీవన్ రావు గారు జగజ్జీవన్ రావు గారు జోహార్ జోహార్ బాబు జగజ్జీవన్
పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహం వద్ద బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి కార్యక్రమం మండల నాయకులు తెలుగుదేశం నాయకుల సమక్షంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం స్వత సమరయోధుడు అయిన బాబు జగజ్జీవన్ రావు గారు 1908 ఏప్రిల్ 5వ తారీఖున బీహార్ రాష్ట్రంలో జన్మించడం జరిగింది. ఆయన చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎక్కువ సార్లు పార్లమెంటేరియన్గా ఉండటమే కాదు, పలు శాఖల రక్షణ శాఖ, వ్యవసాయ శాఖ, కార్మిక శాఖ మంత్రిగా పలు సంస్కరణలు చేసిన మహోన్నత వ్యక్తి. ఆయన ఆశయ సాధనలో ప్రతి ఒక్క నాయకుడు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఘనంగా ఈరోజు నివాళులర్పించడం జరిగింది. ఈరోజు మన మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల గ్రామంలో మన పార్టీ ఆఫీస్లో, అలాగే ఇక్కడ దుగ్గిరాల మండలం దుగ్గిరాలలో పోలీస్ స్టేషన్ దగ్గర బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా అందరం కూడా ఇక్కడ మనం సమావేశమై ఆయన మంచి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. వారు చేసిన కృషి, జగజ్జీవన్ రావు గారు, అంబేద్కర్ గారు వారు మనకు చేసిన కృషి, వారు పోరాడిన పోరాటాల్లో కూడా దాన్ని మనం ఇప్పుడు కూడా మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. ఎందుకంటే నాకు మన డైనమిక్ లీడరు మన నారా లోకేష్ గారు వారత్వంలో నాకు ఈరోజు యాడ్ చైర్మన్గా నాకు మంచి అవకాశం ఇచ్చారు. ఆ జయంతిని మనం ఎంతో ఘనంగా సమస్యగా జరుపుకుంటున్నాము. జగజ్జీవన్ రావు గారి 117వ జయంతి సందర్భంగా మరి దుగ్గిరాల గ్రామంలో మన సోదరులందరూ కూడా మరి వారికి నివాళులు అర్పించడానికి ఇవాళ ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో అందరం రావడం జరిగింది. పార్టీ ఆఫీసులో కూడా ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి ఈ రోజున జగజ్జీవన్ రావు గారు చెప్పాలంటే ఆయన సమాజం ఏ రకంగా బాగుపడాలి, సమాజాన్ని ఏ రకంగా చేస్తే బాగుంటుంది, ఏ రకమైన సంస్కరణ చేస్తే ప్రజలందరూ ఆమోదయోగ్యంగా ఉంటుంది, వాళ్ళు సుఖశాంతులతో ఉంటారనే ఒక బ్రాడ్ థింకింగ్తో, పెద్ద ఆలోచనతో ఆ రోజున పెద్దలు మరి కృషి చేసిన బాబు జగజ్జీవన్ రావు గారు మరి దేశ అభివృద్ధికి ఎంతో తోడ్పాటుపడి మరి దేశంలో ఉన్న ప్రజలందరూ అడగాలి, ప్రజానీకం కూడా అందరూ బాగుండాలి, అందరూ సమాన ఫలాలు తీసుకోవాలి, ఒకళ్ళు ఎక్కువ ఒకరు తక్కువ లేకుండా అని చెప్పి ఉద్దేశంతోనే ఎన్నో సమస్యలు కూడా ఆయన పరిష్కారం చేసి ఆ రోజున ఉప ప్రధానిగా చేయటం జరిగింది. ఢిల్లీలో మరి ఆ రోజున ఎంతో మరి ఆయన ఈ రంగంలో కీలక వ్యక్తిగా ఉన్నారు. ఆ రోజున నేను అదృష్టవశాత్తు 1979లో వారితో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యుల మీద అసభ్యకర పోస్టులు పెట్టిన టీడీపీ సోషల్ మీడియా సీమరాజుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ నేతలు శనివారం మంగళగిరి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు ఈ ఫిర్యాదు చేశారు. నాయకులపైన విచక్షణారహితంగా పోస్టులు పెడుతున్న ఈ సీమరాజు అనే వ్యక్తి మీద మేము ఇవాళ మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్లో మేము కేసు పెట్టడం జరిగింది. అది సిఐ గారు స్వీకరించడం కూడా జరిగింది. ఎందుకంటే ఈ పోస్టులు పెట్టడం అనేది మరీ వెర్రితనలు వేస్తుంది. అది సామాజికంగా ఇది ఎటు వెళ్తుంది, ఇది ఎంతమంది జీవితాలతో ఆడుకునే విధంగా ఈ పోస్టులు పెడుతున్నారు వీళ్ళందరూ. ఇటువంటి సంఘ విద్రోహ శక్తుల మీద తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. తీసుకుంటామని పోలీసు వ్యవస్థ కూడా చెప్పింది. సీమరాజా అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి మీద అత్యంత నీచంగా మా పార్టీ అనుమతి లేకుండా మా పార్టీ కొండ వేసుకొని మా పార్టీ పదవి ఏది కూడా మా పార్టీ నుంచి ఇవ్వకపోయినప్పటికీ కూడా ఆ పదవి పేరు చెప్తూ
మా పార్టీ యొక్క సిద్ధాంతానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ అత్యంత నీచంగా తాడేపల్లిలో కూడా 9 కంప్లైంట్లు ఇచ్చాం. 9 కంప్లైంట్లకి మేము పోరాటం చేసిన తర్వాత, అనేక మార్లు రిక్వెస్ట్ చేసిన తర్వాత చివరికి మేము న్యాయ పోరాటానికి పోతాం, ప్రైవేట్ కేసు చేస్తాం, మాకు న్యాయం జరగాలి, చట్ట ప్రకారం వ్యవహరించండి, మీరు ఎవరో ప్రోద్బలంతో మీరు ఈ కేసులు కట్టకుండా ఆపే కార్యక్రమం చేస్తే మేము న్యాయస్థానం పోతామని చెప్పిన తర్వాత కేసులు కట్టడం జరిగింది. చివరికి మొన్న ఈ రోజు మళ్ళీ అది సీమరాజు చూస్తే అత్యంత దారుణంగా, అప్రజాస్వామికంగా, జుగుప్సాకరంగా, నీచంగా ఇట్లాంటి పోస్టులు పెట్టి మా నాయకుడిని అవమానిస్తే ఎంతవరకు సబబు అని నేను అడుగుతా ఉన్నా. మీకో న్యాయం, మాకో న్యాయమా? మంగళగిరి బైపాస్ రోడ్లోని మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వతంత్ర సమరయోధులు, భారత మాజీ ఉప ప్రధాని, సామాజిక సమానత్వం కోసం పోరాడి దళితుల అభ్యున్నతకై కృషి చేసిన మహాత్ముడు బాబు జగజ్జీవన్ రావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఇన్ఛార్జ్ దొంతి రెడ్డి వేమారెడ్డి బాబు జగజ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జోహార్ బాబు జగజ్జీవన్ రావు, జోహార్ బాబు జగజ్జీవన్ రావు. మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా ఆయనకి నివాళులర్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పార్టీ పెద్దలు, కార్యకర్తలందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారం. జగజ్జీవన్ రావు గారిని గురించి మనం ప్రతి సంవత్సరం కూడా ఆయన చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ చెప్పుకుంటా ఉంటాం. నిజంగా అణగారిన వర్గాల్లో ఆయన యొక్క విధానం ఈ దేశానికి, అంటే పేద బలహీన వర్గాలకి అనేక కార్యక్రమాలు ఆయన చేయడం జరిగింది. జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా మంగళగిరి కాన్స్టిట్యున్సీలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరికీ కూడా మొదటగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సోదరులారా, సామాన్యమైన కుటుంబంలో పుట్టి ఒక రాజకీయ దురంధుడుగా భారతదేశానికి ఉప ప్రధానిగా కూడా చేశారు మహానుభావులు బాబు జగజ్జీవన్ రావు గారు. ఆ టైంలో పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకి దన్నుగా ఉంటూ ఆ రోజులో పార్లమెంట్ లో కూడా చాలా ప్రముఖమైన స్థానాన్ని ఆయన అవలంబించడం జరిగింది. వారు చేసిన సేవలు బడుగు బలహీన వర్గాల వాళ్ళకి, అట్లాగే స్వాతంత్రోద్యమంలో కూడా వాళ్ళందరికీ కూడా ఉపయోగకరంగా అందరి వెంట ఉండి స్వాతంత్రోద్యమాన్ని నడిపించిన మహానుభావుడు. అలాంటి మహానుభావుడి జయంతిని మనం అందరం ఇక్కడ జరుపుకోవటం
మనకందరు కూడా ఒక విధంగా తాడేపల్లి వద్ద కృష్ణానది కరకట్ట వెంబడి విజయవాడ క్లబ్ రోడ్డు ప్రాంతంలో రాత్రి సమయాల్లో కొందరు ఆకతాయిలు సంచరిస్తూ భయం ప్రాంతాలకు గురి చేస్తున్నారని, రోడ్డు వెంట పార్క్ చేసిన వాహనాలను దొంగిలిస్తున్నారంటూ స్థానికులు అంటున్నారు. గత నెల రోజుల్లో 2 బైకులు చోరీకి గురికాగా ఫిర్యాదులు చేశామని, కొన్ని నిలిపి ఉంచిన బళ్లపై రాత్రులు దాడి చేసి నగదేమైన వస్తువులు కాజేస్తున్నారని, సీ బుక్లు తీసుకొని పోయారని, రాత్రి 11-12 గంటల సమయాల్లో బైక్స్ పై అతివేగంగా వచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఒంటరిగా వెళ్లే మహిళలపై అసభ్యంగా ప్రవర్తనిస్తున్నారంటూ ఇదేమని అడిగితే బెదిరించి మీదకు వస్తున్నారని అన్నారు. కరకట్ట వద్ద పలు ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకుని మద్యం, గంజాయి సేవిస్తున్నారని, వీరిని అడిగే ధైర్యం చేయలేకపోతున్నామన్నారు. వాళ్ళే పట్టుకుపోయేవాళ్ళు. నేను వచ్చేటప్పుడు ఉండే కాదు, కళాకారులు పెట్టుకుని ఎంత పోయి ఉన్నాయి నీ దగ్గర డబ్బులు? ఎంత పోయి ఉన్నాయి నీ దగ్గర డబ్బులు? 50,000 పోయినాయి. 50,000 దాకా పోయినాయా? మరి కంప్లైంట్ ఏమైనా ఇచ్చావా పోలీసు వాళ్ళకి? కంప్లైంట్ ఇస్తాం. మన చేతి చూస్తే కదా మన అంటానికి, మనం వచ్చేటప్పటికి వెళ్ళిపోయేవాళ్ళు. ఎంతమంది వస్తారు సుమారు ఇటు? రోజు లెక్కేసి 30 మంది దాకా ఉంటారు. 30 మంది దాకా వస్తారు. స్టూడెంట్స్ ఏనా పెద్దలు? 12 దాకా ఉంటారండి. 6 గంటల కాడి నుంచి 12 దాకా వస్తా 12 దాకా దారి దాడి. ఏం చేస్తారు ఇక్కడికి వచ్చి? చెప్పే పని లేదు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇక అసలు ఆపు ఉండదు. వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉంటారు. అది ఏంటయ్యా రోడ్డు మీద ఇక్కడ బండి దారి అడ్డం పెట్టారన్నాం అనుకోండి, మీ బాబుగారు రోడ్డు అని అడుగుతున్నారు. ఇంకేం సమాధానం చెప్తాం? ఆడవాళ్ళు బయటకు వస్తాక నైట్ 9 దాటితే మాకు భయం ఎత్తుంది. అది వాళ్ళు ఒకళ్ళు కాదు, నలుగురు ఎక్కి ఆ బళ్ళు మీద 3 ఎక్కి జమ్మంటే వెళ్ళిపోతారు. అది ఎక్కడ పడితే అక్కడే ఆ రోడ్లో మొత్తం ఒకసారి అని లేదు. ఎక్కడ కొంచెం మదుగ్గా ఉంటే అక్కడ తాగుతూ కార్లు వేసుకొస్తారు, బళ్ళు వేసుకొస్తారు. అది పరిస్థితి. శ్రీనివాస్ అండి, విజయవాడ క్లబ్ కరకట్ట వాసిని. రాత్రి 11 దాకా విజయవాడ క్లబ్ కార్లో వెళ్తా ఉంటే ప్రాబ్లం అంతవరకు ఏం కాదు. 1 గంట ఆ టైంలో రకరకాల మనుషులు, కుర్రోళ్ళు షార్ట్లు వేసుకుంటారు, సిగరెట్లు తాగుతారు, మందు కొట్టు వీటి తిరుగుతూ ఉంటారు. ఏంటా అంటే, నువ్వు వెళ్ళరా, నీ పని నువ్వు చూసుకోరా, ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నావు ఏంటి అని అంటారు. వాళ్ళతో గొడవడాలా, తల ఉంచుకొని వెళ్ళాలా. ఇంతమంది మా కరకట్ట తెలిసిన వాళ్ళన్నా భయపడి వెళ్ళాల్సి వచ్చిన స్టేజీకి వచ్చింది. కారణం ఏంటి? సంతోషం రా ఏంటి అంటే మీ ఇష్టం వచ్చింది చేసుకో అంటారు. అసలు ఆ కుర్రోళ్ళు ఎవరో తెలియదు. ఇక్కడ కుర్రోళ్ళ ఎక్కడ మాకు అంత పట్ల. ఈ విజయవాడ క్లబ్ కట్టండి, విజయవాడ క్లబ్ కట్ట ఎదురుగా ఒక నెల క్రితం ఒకసారి బండి మాది తీసుకెళ్ళిపోయారండి. తీసుకెళ్ళి దాచారు. అతను పట్టుకుని పోలీస్ స్టేషన్లో కూడా అప్పచెప్పాము. మళ్ళీ అతన్ని ఆ పోలీస్ స్టేషన్ నుంచి మాకు ఎటువంటి రెస్పాన్స్ కూడా రాలేదు, ఏ రిపోర్ట్ రాలేదు వెనక్కి. మళ్ళీ ఒక నెల ఆగి వచ్చి మళ్ళీ మా స్కూటీ డిక్కీ ఓపెన్ చేసి డబ్బులు, బ్యాగ్ మొత్తం తీసుకెళ్ళిపోయారండి. ఎవరు తిరుగుతున్నారు ఏంటి అని నైట్ టైం కాబట్టి మాకు తెలియదు కదండి. నైట్ టైం అంతా పడుకొని ఉంటాం. అదే నేను విన్నది ఏంటంటే నైట్ 2 తర్వాతే, అంటే రీసెంట్గా నేను పాలు పోయించుకునే దగ్గర వాళ్ళు చెప్పారు, నువ్వు 2 తర్వాత ఒక 4 మెంబర్స్ బైక్ తీసుకొని వెళ్తున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అది నిజమో కాదో, అది అవునో అది వాళ్ళో కాదో మాకు తెలియదు. 2 తర్వాత అంటే ఆల్మోస్ట్ అందరూ నిద్రపోతూ ఉంటారు కాబట్టి. సో రీసెంట్గా మాకు బండి పోయింది, మార్నింగ్ లేచి చూసరికి లేదు. ఎవరు చేశారు ఏంటి అని కంప్లైంట్ కూడా ఇచ్చాము. మరి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలోని రెడ్ల బజార్ ప్రాంతంలోకి 3/4/2020 రాత్రి 8:30 ప్రాంతంలో బనగనపల్లి బావయ్య దారి తప్పి వచ్చారు. నిస్సవత్తుగా నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధుడిని చూసి స్థానికులు చలించిపోయి పట్టెడన్నం పెట్టి మంచినీరు ఇచ్చి పడుకోవడానికి దిండు, దుప్పటి ఇచ్చారు. ఈ విషయాన్ని తెలుసుకున్న తాడేపల్లి మండల తహసీల్దార్ సీతారామయ్య తమ సిబ్బందితో ఉటావుటిన ఆ వృద్ధుని వద్దకు వచ్చి తన పరిస్థితిని చూసి చలించిపోయారు. తనను లేపి అరుగు మీద కూర్చోబెట్టి తన గురించి ఆరా తీశారు. ఆ వృద్ధుడు స్పందించి తనది ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం వీరభద్రాపురం గ్రామం అని, తనకు 6 సంతానమని, తన భార్య కాలం చేసిందని, తన కుమారులు పెద్ద సిద్దయ్య, చిన్న సిద్దయ్య అని ఎంఆర్ఓకి తెలియజేశాడు. వృద్ధుడి పరిస్థితి చూసిన ఎంఆర్ఓ వెంటనే టిఫిన్ తెప్పించి ఆ వృద్ధునికి అందించారు. కళ్ళు సరిగ్గా కనపడని సదరు వృద్ధుడు
తొడుముకుంటూ 2 ఇడ్లీ తిని తనపై జాలి చూపించిన ఎంఆర్ఓ సిబ్బందికి చేతులెత్తి దండం పెట్టి కంటతడి పెట్టాడు. ఆ వృద్ధుడి కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలియజేసి వచ్చి తీసుకెళ్లేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ వృద్ధుడిని కుటుంబ సభ్యుల వద్దకు చేర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎంఆర్ఓ సదరు వృద్ధుడిని ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ ఉండాలని స్థానిక రెవెన్యూ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. చెప్పలే ఊరి పేరు మాత్రం ప్రశాంతంగా ఎన్నున్నాయి? 2 ఉన్నాయి. మంచి ఆశ్రమం బరువుకుందా? నీకు ఓపిక లేదు కాబట్టి అది బరువుగా అనిపిస్తుంది. పందరతో తింటావా చెప్పు నిదానంగా. అనుకుంటున్నాడు మనం అనుకుంటున్నాం. పర్లా పెట్టు కాలు పెట్టుకో పర్లా పెట్టుకో ఏం కాదు కానీ అబ్బాయి వయసు కానీ మనమంటే తిరగాలి కొద్దిగా తిరిగితే బయలుదేరదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.